హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మన ఛానల్లో ఇప్పటి వరకు చేయనటువంటి బిగ్గెస్ట్ ఎవర్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటిది అంటే చికెన్ అండ్ పరాటా ఈటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, ఒక్కొక్కరికి ఏకంగా 1 కేజీ చికెన్ ఉంది, అంతేకాకుండా 10 పరాటాలు అవుతున్నాయి. సో వీటిని అయితే తినాలి. దీనికి టైం లిమిట్ అంటూ ఏం లేదు, జస్ట్ టైమర్ నడుస్తూ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ ఇద్దరు తింటారో వాళ్ళిద్దరు సేఫ్, ఎవరైతే లాస్ట్ ఇద్దరు తింటారో వాళ్ళు వచ్చేసి అన్సేఫ్. వాళ్ళకు నెక్స్ట్ ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. అందుకోసమే ఇంత పెద్ద ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరు ఫస్ట్ 1 కేజీ చికెన్ అండ్ 10 పరాటాస్ తింటారో వాళ్ళు వచ్చేసి విన్నర్ అన్నమాట. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేద్దామా? అందరు వెయిటింగ్. అంత ఎందుకు చెప్పినావు? డైరెక్ట్ స్టార్ట్ చేద్దామా? సో వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ తింటారు కదా, దీంట్లో ఏం ఫన్ ఉందో అనుకోకుర్రి. వీళ్ళు డైరెక్ట్ కాదు, ప్రతి 5 మినిట్స్ ఒకసారి వీళ్ళ ముంగడికి ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. వీళ్ళు ఎంతసేపు నేను అర్ధ గంట తిన్నట్టు ఆ అర్ధ గంటలో 5 మినిట్స్ ఒకసారి ఒక్కొక్క ట్విస్ట్ అయితే వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు చెప్తా 5 మినిట్స్ తర్వాత. సో ఇప్పుడు లేట్ చేయకుండా టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 1 2 3 స్టార్ట్. ఇలా ఫాస్ట్ తిందామంటే కథ కలవాలి. మంచిగా ఆరామ్స్ తినాలి. మనం మూసుకుంటూ తింటారు. ఇది మస్తునే. ఇది ఛాలెంజ్ అంటే గిట్టు ఉండాలి కదా. దాడన్నొస్తున్నాయి ఏం లేదు. మీరు ఒక్కరు దాడన్నొస్తున్నాడు. ముగ్గురం చేసుకుంటాం. నువ్వు కిట్లుంటే అలాగే తింటా చూస్తుండు. చేదు ఉంటే నా దాంట్లో వేసిపో అన్ని చికెన్. మరి మేము పోటీ కదమ్మా. ఫంక్షన్ హాల్లో తిన్నట్టే ఉంది. పెళ్లి భోజనాలకు వచ్చినట్టు వేసుకో రైస్ వేసుకో. పరాటా వేసుకో. పరాటా నా వేసుకో. ఒకటి అయిపోయింది. అదే నువ్వు మెల్ల నాంత పెట్టేస్తే ఉన్నావు రే. అరే నేను ఒక్క ముక్క కూడా తినలేదు. ఇంకా చికెన్ కూడా మొత్తం అయిపోవన్నా మరి. అయ్యా చికెన్ 4 రోజులు దాకి అన్నం తినకున్నా సరే. ఇక అరే 1 కేజీ చికెన్ 10 పరాటాస్ ఛాలెంజ్ అది. అబ్బా 2 అయిపోయినాయి. 2 అయిపోయినా. లేదు సినిమా ధనరాజ్ తింటాడు చూడు, 50 పరాటాలు. నీకు డౌట్ ఉంటే మళ్ళీ ఫస్ట్ కాడికి ఆయన ఎట్టున్నాడు వాడావు. మళ్ళీ తింటావు. నా కూడా 2 అయిపోయినాయి అనుకో. ఉంది నెక్స్ట్ పెంచాలి. వీడు మతగా నడతారు కావచ్చు. వద్దురా అన్న. 2 అయిపోయినాయి. ఒకటి కారం బాగానే ఉంది. 1 2 3 4 5 6 7 8 2 అయిపోయినాయి. 10 2 చేస్తే ఎంతరా? 8 కదా. 10 అమ్మ 10 అంటే కష్టం మరి. తిని చికెన్ మీద విరక్తి పుట్టట్టుంది. నా లేచి మరి వెళ్ళిపో. ఏమే చికెన్ బోన్లెస్ చేపిస్తే అయిపో. మొత్తం బొక్కలు తడుతున్నాయి. బొక్కలు తినక మరి. తినవా? మెత్తడి ఇచ్చి బొక్కలు తీసుకో. స్టాప్. ఎందుకు 5 మినిట్స్ అయింది. వీళ్ళకి ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. తినకు రాపిగా ఆపు లేవుర్రి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు రాబోయే 5 నిమిషాలు నేను మీ కళ్ళకి కట్టు కడతా, కళ్ళకి గంతలు కడతా. అట్నే తినాలి. అట్నే వెనుక పోరి. బ్యాక్ గో బ్యాక్. పోరి బ్యాక్ వరి. మీరు పోరి. ఆ స్టూల్ తీసారు ఆడికెళ్ళి. పోరి పోరి. ఇంకా బ్యాక్ వరి. తినురి బ్యాక్ వరి. ఇప్పుడు మీ కళ్ళకి ఇవి కడతా.
చూడకుండా తినాలి. ఎంతసేపు? అదే 5 నిమిషాలు ఇప్పటిలక్క. ఏమైనా తేడా కొట్టి మళ్ళీ అటు ఇటు చూసిరనుకో ఇంకో కిలో చికెన్ 5 పరాటలు సైడ్ పెడతా పనిష్మెంట్. మరి ఒక 5 నిమిషాలు బయటికి పోయేస్తా. ఎటు? నాకే కడతా ఫస్ట్. ఖచ్చితంగా పోయిరా. అది తీసుకొని పోయి అటే చూడు నోట్లో పోయినా అంత. నాకు ఒక్కని గట్టి వాళ్ళ అందరినీ తినబట్ట ఏంది తినే మధ్యలో ఇదేమి ఇంటర్వెల్ అన్నా అంట. నీ చుండ్రు గట్టి నీకు నేను భయపడాలి. నాకు కంటాలో పెట్టకూరి. ఒకసారి తీయ, నాకు ఇది మంట పడుతుంది. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ కథ ఇవన్నీ తీసే నోట్లో పోతున్నాయి. ఎంగతి కన్ను ఇట్లా వేరే దగ్గర మరి మంచి కట్టు ఈ లెఫ్ట్ సైడ్ దాంట్లో కోతి పోయి తింటూనే ఆగరా కోతి చూసుకుంటున్నా ఇట్లా సమానం. నాన్నలో పెట్టినావా హా చెయ్యి వీడు మళ్ళీ పిండ్రా ఇట్లే చెప్తా. రైట్ సెట్ ఇదేంద్రా మొత్తం గుడ్డోల లెక్క అయినా ఏం కనబడతలేదురా. వేరే ఛానల్ ముత్తుకద కనబడుతుంది. ఎట్లా అయినా అనుకుంటున్నావు? కనబడుతుంది అన్నావా? నిజంగా కనబడుతుంది. చూసుకోరు ఏడ కనబడుతుంది. మళ్ళీ ఇప్పి కట్టాలి గట్టిగా అందరికి. ఎందుకురా కనబడుతుందా బాగా ముంగడికి? ముంగడు పోతే చెప్పిండు. ఎట్లా చెప్పిండు? సప్పుడు వచ్చిందిరా కాల సప్పుడు. అంత బరిపోతే ఏర్పడదారా? కింద పడుతున్నావు. ఒకళ్ళు తింటే లాస్ట్ పరాటా దొరికిందిరా. టేబుల్ కాదు నన్ను ఇవైతే ఆయన మతిని తింటా నేను. నా ముంగట ఫోన్ ఉండేరా తీసేసి నువ్వు చూస్తావా? అయ్యో టేబుల్ కట్టుందా? ఈ కట్టు పక్కన ముక్కత్తరేంది ఇది ముక్కనే నా ఇంకేమైనా ఉందా? ఆయన 10:30 స్టార్ట్ అయింది. 15:30 దాకా తిన్నారు. ఇక ఎవరు లొడితే వాళ్ళు గెలిచినట్టుగా. కనబడుతుందా? ఇగో అగో అంటున్నావు. మతి మీద లేతుండ్రా మెల్లగా. నాకు ఒక్కనికే కట్టిర్రా మరి. అట్లే ఫస్ట్ తినేటప్పుడు బయటకు వస్తుంది. దారాలు అన్ని చెక్కలు గుళ్ళు ఎత్తున్నాయి. మధ్యన గిజికి రాకు. ఏది ప్లేట్ ఏది లేదురా ఒరక్క ప్లేటు. ఒరే నీవే తింటున్నా ఏంద్రా? నేను ఫోన్ గిరికి వచ్చిందిరా. నా తింటున్నావు మొత్తం. ఎవరు చచ్చిపోతే వాళ్ళే విను అంతే. గిరైనా ఇస్తారా? గుంజుకోండు టైం వేస్ట్ అవుతుంది. అది ఒరే గిన్నెగలం ఎక్కడ ఆట పరాటాలు అలకి ఇలకి ఉడకొట్టు వేసినావా? హిందే అన్న కుయ్యి లేదు కుడుకు లేదు. నాకు చికెన్ వచ్చిండ్రు అన్న 5 నిమిషాలు కాలే ఇంకా. కాబట్టి అప్పుడే అరే నీళ్ళ ముక్కలు ఎత్తున్నారు. ప్లేట్ లేదురా? చెప్పయిందా పేజ్ మధ్య నీ దగ్గర అంత ఆమాన్ చేస్తుడు. నా ఇదే
1 minute to go. ఇంకొక మినిట్ అయితే ఇంకో ట్విస్ట్. అంతా కూర్చున్నారా మీరు? కూర్చున్నాం. మొత్తం ధర ఏదో ఒకటి తిను కనబడతనే లేదు. ఎట్లా అది చేస్తావు? నీది విజయాలు తింటుండ్రా కిట్టు. బాగా వచ్చినాయి ముక్కలు. చెమట ఆడవుతుంది ఇంకేంది ఫ్లేవర్ అదొకటి. నేను ఒక ముక్క నాకి పెట్టిన అలా విజయాన్ని మతిగా తింటుండ్రు. నేను మతిగా ఇట్టా అయిపోయింది నాకు ఇచ్చాయి. 1 second స్టాప్. సెకండ్ ట్విస్ట్కి టైం అయితే అయింది. ఇప్పుడు వీళ్ళ కళ్ళ గంట అయితే ఇప్పేద్దాం. ఇప్పేసుకోరా ఇప్పేస్తే నాకు ఇప్పే 2-3 వేసినావు పీక్తుందా. ఈ ట్విస్ట్ ఏంటిదంటే ఇప్పుడు నా దగ్గర 4 బుక్కులు ఉన్నాయి. ఒక్కొక్కరు నెత్తి మీద ఒక్కొక్క బుక్ పెడతా. ఆ బుక్ కింద పడకుండా తినాలి. 16 minutes దాకా స్టార్ట్ అయింది. మీ ఇష్టం ఇక టైం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇద్దరు ఓడిపోతారో వాళ్ళు పోయినట్టుగా. ఇటు సైడ్ బుక్ వాళ్ళిద్దరు కంట్రోల్ చేస్తారు. మీరు ఇద్దరు అవుట్ ఆఫ్ అయిపోతారు. మరి కిందికి చూడలేరా? స్టార్టింగ్ లా ఈ ఛాలెంజ్ ఎట్లా అనిపించింది అంటే ఎంజాయ్ చేసుకున్న చికెన్ మొత్తం తినొచ్చురా అనిపించింది. ఎన్నిరా 4 తిన్న పరాటాలు కడుపు మొత్తం ఉబ్బింది. షార్ట్ ఫిల్ 2 అన్న తినడా లేదా? ఏమో 4 మత్తుకున్నాయి. 6 ఉన్నాయి. ఇంకా 7 ఉన్నాయి. ಮತ್ತೆ చికెన్ కానీ చికెన్ ఆశ మెల్ల ఇప్పుడు ఏడా మిక్స్ చేసుకొని ఏమవుతుంది చేయట్ పోతే అది ఉంటుతా ఉంది పైన. వచ్చినట్టు అవుతుంది. అంతా దేవుతుంది లోపల. ఏది కొత్తుంది గివేనా ముచ్చట్లు గిరా మొత్తం అంతే. ఎట్లా గిట్టిగా తినరా ఏమైనా విరక్తి అనుకుంటే అయిపోయింది. మరి 3 ఉన్నాయి. మరి 4 ఉన్నాయి. కోతి అని ఏడాది పెడుతున్నారు. దవడాలో పెంచుకుంటున్నా అవరా లోపల. మీరిద్దరు ఉన్నట్టే వచ్చినట్టు అవుతుంది. కోతి అని 4 ఉన్నాయి తినేది కాకుండా. 7 ఉన్నాయి. దవడలు పోతున్నాయి మొత్తం. చికెన్ రా మతి చికెన్ అంటే ఇగో గిడ చూడు ఎంత చికెన్ ఉంది గిన్నెలే. చికెన్ స్టాప్. లేవురి ఇక చేతులు ఉన్నాయి. అట్లనే ప్లేట్లు వేసి లేవురి. గో బ్యాక్. మరి స్టెప్ ఎత్తాడా? ఇవన్నీ 3 ఉన్నాయి. 3 ఏడరా అయ్యా? 1 2 3 4 5 ఉన్నాయి. 3 6 నువ్వు లెక్క పెట్టుకునేందుకు కమాన్ టైం వేస్ట్ అవుతుంది. స్టూల్ మీద నిలబడరి. కమాన్ చెడి చేసుకో మంచిగా కదా. నిలబడరి. మదిగా నిలవరా. ఒక్కొక్క కాలు లేపురి. ఇట్లా వెనక కమాన్ కానీ 22 కాడ స్టార్ట్ అయింది. మతిని కాలు 27 కాడ ఆఫ్ అవుతుంది. ఫుడ్ 20-30 ఏళ్ళు అవుతుంది కానీ ఇన్ని రకాలుగా అన్నం ఎప్పుడు చికెన్ కాళ్ళు ఎప్పుడైంది చేతులు ఎప్పుడైంది. ఉన్నట్టే వీళ్ళు వాళ్ళకం చూస్తే వీడు ఉండేటట్టే ఉన్నారు. రే కళ్ళల్లో కూడా ఊహించలేక ఇట్లా తింటామని. ఒకటే పక్కన వస్తుంది మళ్ళా. పొద్దున ఏమైతుంది మళ్ళా పడ్డాడు. ఇప్పుడు కిందికి వెళ్ళొస్తుంది పైనకి వెళ్ళొస్తుంది. తింపుతుందిరా మొత్తము. తింపు నువ్వు కూడా తిరుగు. ఆమ్లెట్ పడుతుంది. ఆమ్లెట్ మధ్య చికెన్ ముక్క తిని మాది ఇప్పుడు తినత్తలేదా?
పోతిగా మనిషివా కాదురా పోతుందిరా అంతా నాకు గా డౌట్ ఇదర్ సంచులు లోపల సంచులు పెట్టిండు ఆ సంచులకి ఈ సంచులకు పంపిస్తు ఇక ఖాళీ ఉన్నప్పుడు నెమరెత్తారు కావచ్చు ఇక డిస్టర్బ్ చేస్తుండే గైస్. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్ల పంది పిల్లగాడు. మతిన్ గారే నువ్వు దగ్గర పడ్డావని నేను డిస్టర్బ్ చేస్తారు బాగా. నువ్వు కక్కిన అనుకో ఫిట్ అవుతావు. మంచి ఒక పరాటా 4 ముక్కలు పెట్టుకొని తినని కాడ అంటే నార్మల్ గా మాది వస్తుంది అయిపోయింది. ఇంకా 40 seconds ఓన్లీ. ఇప్పుడు నేను అక్తే వీడు తినకుంటే వీడు కిట్టే కదా కిట్టే అందరం కిట్టే మరి. స్టాప్ కుసరిగా. ఇప్పటి నుంచి ఇక మీకు నార్మల్ పొజిషన్. ఇప్పటి నుంచి ఎవరు ఫాస్ట్ తింటే వాడే విన్నర్. ఫుల్ టైట్ అయింది. ఎట్లా తిన్నారో 10 రొట్టెలు అమ్మ. నువ్వు 4 తిన్నావు గారా? తిని తిని చచ్చిపోవడం అంటే గిదేరాము. తినబెట్టి చంపుడేంది? బ్రహ్మాండంగా పోతారు చూసినావా? ఇట్లా అయితే అందరి చేసినప్పుడు 2 తిన్నాడు. అప్ప అని చెప్పి కక్కొస్తుంది 6 తిన్నా కక్కొచ్చు పో ఏళ్ళు పెట్టి రాబో. నిన్ను కూర్చొనే మతిన్ గారే నేను విట్టే విధాం అనుకుంటున్నా. కక్కొస్తున్నదే వీడు కిట్ అయిండు గడి చూడదు రెడీగా ఇంత దగ్గరికి ఎందుకు కూర్చున్నాడు? ఊసపో జోజు బాగా అనిపిస్తుందిరా. కుక్క వచ్చిపోయింది ఎలా అలా చూసినావా రోడ్ మీద? అవి తప్ప ఫ్లేవర్స్ కి మంచిగా ఉన్నాయి. ఇలా మంచిగా అది ఉంది ఇది ఉంది అని లేదా? అట్లున్నది. ఇదే పప్పు. ఇది కుక్క వచ్చిపోయింది. కుక్క వచ్చిపోయింది చూసినావా? బయట పడ్డాయి. నేను గెస్తున్నా అని మొత్తం ఇక గెత్తురుగా ఏది మళ్ళీ నూనె కప్పుకెళ్ళి అయిపోయింది. ఇంకొక పరాటం చికెన్ తింటే అయిపోతుంది అండి. దాని నోట్లకి రక్తం వెళ్ళింది ఇట్లా. ఎలాంటి ఆ పేగుల్ని ఇంకో కుక్క వచ్చి తిన్నది. నువ్వు కూడా వెళ్ళిపో దాంతో. నాకు అక్క తిన్నారు మొత్తం ఇలా పప్పు పెడతా. రాత్రి రాత్రి అట గాడు మతిన్ గారిని అయిపోయా. కమాన్ మతిన్ అయిపోయిందా? నెంబర్ 1 రావాలి. వాడు లచ్చి పిక్తు నువ్వు తిన్నావండి. వాని కూడా 2 తిను. ముఖం వాడి మొక్కలు చెప్తారు మా చికెన్ అయితే టైం వేస్ట్ అయిపోతుంది. అది నాయన చికెన్ మొత్తం నాకినే అన్నింటి. రేపు 35 నిమిషాలు మీరు తినబట్టి. ఎంత 35 minutes నుంచి వెళ్ళింటారు. 35 రోజులు అయినా అయిపోయట్లేదు. చరిత్రలో ఇంతవరకు అంతసేపు ఎప్పుడు తినలే. అయిపోయింది అంటే నిజంగా అంటారట అంది లెక్క తింటున్నావు కదా. నాకట్లే నిజంగా నాకట్లే అనిపిస్తుంది. నేను క్విట్ గాను గెలవా మెల్ల మెల్ల తింటా. అసలు నేను ఓడిపోను కక్క కూడా కక్క. అట్లా ఎట్లుంటది? ఎప్పటిదాకా తింటావు? అందరు తినదాకా. ఇద్దరు తింటే కథమే ఇక ఛాలెంజ్ అయిపోయినట్టే. ఉంటే అయిపోరా. ఇంకొకడు 2 తింటనే ఉన్నారు. నువ్వే బాటగా ఇద్దరు మంచి ఒక సైడ్ కూర్చున్నారు. చిన్న బాటు పెద్ద బాటు ఇంకా పెద్ద బాటు బక్కబాటు. ఏమైందిరా కోతి చికెన్ వడతలేదు.
నా మొత్తం 10 పరాటా మళ్ళా మొత్తం 10 పరాటాస్ అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ మిగిలింది. ఏం చెప్తున్నావు? దీని కిందకి పెట్టినా ఆకుల్లో తినది. అది ఎట్లా తిన్నారా వీడు? వీటిని ఉత్తరం విరక్తి వస్తుంది ఇప్పుడు. మతిని ఏమైంది ఒక పని చేద్దాం మేము. అరే నాన్నకి ఇంకో ఎంత తిను. నువ్వు ఎట్లా ఓడిపోతున్నావు ఏంటిది? నువ్వు ఎట్లా ఓడిపోతున్నావు కదా. నువ్వేం చేస్తావు గెలుద్దాం అనుకో. అబ్బా మంచి ఆప్షన్. నాకు పోతలే అంటే ఆడితే తినాలి. ఇక ముక్క ముక్క తింటున్నావా? ఆ ముక్క దగ్గరకే నువ్వు పడిపో. ఒకరికి ఇట్టండి సౌండ్ రాకుండా ఈ తిన్నాకడే తాగినాకడే ఇద్దరు అయిపోతే కథమే. ఇద్దరు అయిపోతే కథ, ఇంకోటి కాకపోతే కథ. ఫోన్ చేయాలా? తెలిసినోడే ఈ వారు పోయినప్పుడు పైసలు తీసుకోడు. 2 పరాటాలు తీసుకొని మంచిగా తాత పరంగా తినవద్దు. అమ్మ ఉండదు కొత్తందిరా. నిజంగా అన్న చెప్పి నాకు కూడా ఎక్కువ ఇప్పుడు తినకూడదు ఇంట్లో ఇక సాధించుకున్నాడు. నిజంగా పోతలేదు. అన్న ఏం చెప్తే అది నిజం. ఇప్పుడు మన నిజంగా మరి నడవాలరా నిజమనిగా. మతిని గారు మెల్లగా మెల్లగా సగం ముక్క నువ్వు అక్కే వాట్లే వరి ఇంకా ముక్కలు తినొచ్చు. అబ్బోకి పరట రోజులు 2 ఉన్నాయి ఇంకా. ఇంటర్వ్యూలో రేపు పొద్దుగాడ దాకా కూడా అయిపోయట్లేదు. 51 minutes అవుతుంది. ఇంకా 9 minutes టైం ఇస్తున్నా. 1 hour లోపల ఎవరిది ఎంత రేషియో ఉందో చూసి వాళ్ళకి విన్ ఇచ్చేస్తా. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇవరదాకా కాదు కానీ ఇవరదాకా లైట్ తీసుకున్నా. తక్కినట్టు చేసుకుని నోట్లో పెట్టుకొని ఉంచుతుంది. పోవాలి మరి ఆడికి ఫోటో కొట్టుకుంటా. అదే స్ట్రాటజీ కాదురా. కింద నోట పెట్టుకున్నా. నవ్వడం దానికి నూనె వచ్చింది. కొట్టు అలా కొంచెం దూరం కూర్చో. 6 minutes to go. కొంచెం దూరం కూర్చోన్నా. ఎవరు తక్కువ విన్ను చూసుకోండి. కొత్త పాయింట్ వేసిండి అలా అలా పెట్టుకోవచ్చు నాకు తెలిసి. తొడకింద అక్క పెట్టుకున్నాడు. వెళ్ళి మధ్య మతే 2 minutes to go. అంటే 2 minutes తినరే. బీడి అంతా కరెంట్ షాట్ వచ్చినట్టు అవుతుంది. ఆ నూనె అందరికి తాగితే చక్కెర వస్తుంది. నాకు తింటే చక్కెర వస్తుంది. అరే మీకు ఇంకా ఛాన్స్ ఉంది. 2 నిమిషాలు ఉంది. ఒక కుకింగ్ వీడియో పెడితే కామెంట్ పెట్టిండు, మతిన్ గారు మీ ఛానల్ మంచిగా తినేందుకే వచ్చింది. గెలిచి కూడా తప్ప అయిపోయింది. పోరి నువ్వు తినట్లా ఏమవుతుంది? ఇంకా నిమిషంన్నర ఉంది. అయిపోతే నేను గెలుతూ. నేను కూడా గెలుతూ. ఇంకా 10 seconds. 8 3 7 6 5 4 3 2 1. నా దాంట్లో ఏం పరాటాలు అయితే లేవు. చికెన్ కూడా యోగింతుంది. లాస్ట్ ఇంత 1/2 కిలో మిగిలింది. వీళ్ళ దాంట్లో కూడా ఇంకా మిగిలినాయి. వాడు దాచిపెట్టిన దాని కింద మొత్తం తిన్నా చూస్తావా. సో ఈ ఛాలెంజ్ ఎవరు ఎక్కువ తింటే వాళ్ళే విన్నర్. కాబట్టి నేను ఆబ్వియస్లీ గెలిచిన నేనే. సో సెకండ్ విన్నర్ వచ్చేసి మనోడు. మేమిద్దరం సేఫ్. ఇక 8 తిన్నాడు. ఇగో 2 ఉన్నాయి. చికెన్ కూడా ఉంది. ఏడా
దాన్ని నుజ్జు నుజ్జు చేస్తాను మొత్తం పిండి చేసి మొత్తం అవన్నీ తీస్తే 4 అవుతాయి. చికెన్ వచ్చేసింది అట్లే ఉంది. ఇంకా అన్నగాడు 2 ఇస్తారా వేసుకుని అందరికి వచ్చినాయి అట్లే. సో ఇందులో మేము ఇద్దరం గెలిచాం కాబట్టి నెక్స్ట్ ఈ చికెన్ మిగిలింది కదా, చికెన్ వేస్ట్ చేయలేం. మా దగ్గర చిన్న చిన్న కుక్కలు ఉంటాయి, అవి చేస్తాం. ఇప్పుడు రావచ్చురా ఇప్పుడు మీరు తింటారా? వెనక కూర్చుంది వెనక తింటాయి మంచిగా. వేసే ఒక అంత బాగానే ఉంది. ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే ముందుకే మతిన్ గారు ఆల్రెడీ ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టిండు, అది కూడా వచ్చింది. ఇప్పుడు అది తింటాడో మరి ఏం చేస్తాడో తెలియదు. అది రేపు పోతున్నావు సైడ్ ఉరుకు అటు ఓడి చిలకల చోటుగా అంటే ఓడిపోయినట్టు ఒక లెక్క. మనం ఇద్దరం ఒక తీరుగానే ఉంటుంది. వాడకడ 2 ఎక్కువ తిన్నావు గట్టిగా. నువ్వు ఎన్ని తిన్నావు? 4. సో ఫైనల్ గా ఇది ఈ రోజు ఛాలెంజ్. ఓడిపోయిన ఇద్దరికి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఫుడ్ ఏది వేస్ట్ చేయం, ఇక్కడ కుక్క పిల్లలు ఉంటే అవాయిడ్ చేస్తాం. సో ఫైనల్ గా చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.